హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను చూపించబోయే సింపుల్ రెసిపీ బీట్రూట్ ఫ్రై అండి. బీట్రూట్ హెల్త్కి చాలా మంచిదండి. ఎవరికైతే బీట్రూట్ ఇష్టంగా ఉండదో వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చూసేసేయండి. ఫస్ట్ బీట్రూట్ని ఇలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని జీలకర్ర, సాయిపప్పు అంటే శనగలండి, అలాగే ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. వీటన్నిటిని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, అలాగే వేరుశనగపప్పు, కొంచెం ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి. వీటన్నిటిని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ని కూడా వేసుకోవాలండి. మీరు కావాలంటే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఆనియన్స్ యాడ్ చేయట్లేదన్నమాట. అలాగే టేస్ట్కి సరిపడా సాల్టు, పసుపు, సన్నగా కట్ చేసుకొని ఒక పచ్చిమిర్చి కూడా యాడ్ చేశానండి. ఇలా పచ్చిమిర్చి వేయడం వల్ల బీట్రూట్ కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇప్పుడు మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో తీసుకుంటూ బీట్రూట్ ఫ్రై అంత వరకు ఫ్రై చేసుకోవాలి. బీట్రూట్ ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో ముందుగా మిక్సీ పట్టుకున్న పొడి వేసేసుకోవాలండి. మనం చేసుకునే క్వాంటిటీని బట్టి పొడి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి. చూసారు కదండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. అలాగే ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి.